వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పోలీస్ స్టేషన్లో రైతులను కూర్చోబెట్టి యూరియా టోకెన్లు పంపిణీ. రోడ్డుపైకి సముద్రం, ఉప్పాడలో బీభత్సం. హైదరాబాద్లో నీళ్లు కలిసిన పెట్రోల్ను కొట్టిన బంకు సిబ్బంది. అటవీ ప్రాంతంలో ఆదివాసుల గుడిసెలు తొలగిస్తున్న అధికారులు. పోత్కపల్లిలో 4 కిలోల గంజాయి పట్టివేత. ఇక వివరాల్లోకి వెళ్తే, పేదలకు మోహన్ రెడ్డి హయాంలో కేటాయించిన స్థలాలను ఇప్పటి వరకు అందించకపోవడంతో లబ్ధిదారులు శుక్రవారం మధ్యాహ్నం స్థలాల వద్ద ఆందోళన చేపట్టారు. మాకు అప్పట్లో స్థలాలు కేటాయించిన వాటి పత్రాలు ఇవ్వలేదు, గృహాలు నిర్మించుకోవడానికి ఇప్పటికీ అవకాశం కల్పించడం లేదని పలువురు బాధితులు వాపోయారు. లక్ష్మండి 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము. మాకు ఇళ్ల స్థలాలు లేవండి. ఎంతమందిని అడిగినా సరే ఇళ్ల స్థలాలు ఇవ్వలేదండి. రాజప్ప గారిని కూడా అడిగితే ఎక్కడన్నా ఫారంలో కొంటే చూపించండి ఇస్తామన్నారు ముందు ఎలక్షన్లోని. ఈసారి వచ్చారు కానీ అసలు మాట్లాడలేదండి. జగన్ గారి పరిపాలన వచ్చాక మాకు స్థలాలు వచ్చాయండి. సెంటున్నర వచ్చిందని ఎంతో సంతోషపడ్డాం. 5 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు వచ్చి మాకు కట్టుకోమని అనలేదండి. అప్పుడు ఆ ప్రభుత్వంలో అదండి నీరు లేదు, కరెంట్ లేదు, అవన్నీ వేసాక మీకు స్థలాలు వస్తాయమ్మా మీరు కట్టుకుందరు కానీ అన్నారు. ఇప్పుడు అలా తిరుగుతున్నామండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చారు. వచ్చి ఇల్లు స్థలాలు మాకు తెలియక మేము తప్పుగా పెట్టామండి. ఒకరికే ఇల్లు స్థలాలు కట్టుకుంటారని పెట్టాం. పెడితే వాళ్ళు అడిగారు. అడిగితే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళామండి. ఆయన మీరు నాయకులను కలండి అమ్మ అన్నారు. ఊర్లో నాయకులను కలిసామండి. రాజప్ప గారి దగ్గరికి వెళ్ళాం. రాజప్ప గారు అయితే మమ్మల్ని ఎగసాలు చేసినట్టే మాట్లాడారండి. 3 సెంట్లు ఇస్తాము, అది వదిలేయండి, ఎక్కడ కట్టుకుంటారో అని అడిగారు. పాక పందిరే వేసుకుంటాం, మేము అక్కడే ఉంటామండి, సెంటున్నర మాకు కావాలన్నాం. ఇవ్వలేదండి. 3 నెలలు గడిపెట్టారండి. 3 నెలలకి ఎవరు మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు మేము వచ్చామండి. మాకు ఆ స్థలాలు ఇస్తారని కోరుకుంటున్నాం. మేము వచ్చి 10 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు వచ్చి మాకు ఇల్లు గట్రా ఏమీ లేదండి. స్థలం ఇచ్చారండి, మీదే అంటున్నారండి. కట్టుకోమని అంటున్నారు కానీ ఎవరో పెద్దోళ్ళు ముందుకు రావట్లేదండి. ఏంటి అద్దెల్లో ఉంటున్నామండి. ఎవరికి పనులు ఉండలేదండి. 2 రోజులు లేట్ అవుతే అద్దె ఇల్లు ఖాళీ చేసామంటున్నారండి. ఈ లోగాలో ఎవరికైనా దగ్గు వచ్చినా ఏమొచ్చినా బయట పొమ్మంటున్నారండి. నేను మా పరిస్థితి ఏంటని చెప్పండి. మరి ఏదో దారి పెద్దలు అంటున్నాం కానీ ఆ చుట్టూ తిప్పించుకున్నా మాకు ఏం చేయట్లేదండి. వాళ్ళే మింగేస్తున్నారండి. ఇంకెంతేనండి మేము చెప్పవలసిందా. నాది నిమ్మల లావకుమారి. ఈ పట్టాలు ఇచ్చారు కానండి 20 సంవత్సరాలు పెట్టి ఇలా అద్దె కొంపలంటే మేము తిరుగుతున్నామండి. పెద్దలందరి దగ్గరికి వెళ్ళామండి. అద్దెలు కూడా మేము కట్టుకోలేకపోతున్నామండి. పిల్లల్ని చదివించుకుంటామా, నీరసం వచ్చినా కూడా ఎవరు పెట్టుకోవాలి లేరండి. అటు ఇటు కూడా అద్దెలు లేట్ అయినాయి, అద్దె వంటలు అయితే ఖాళీ చేసేయమంటున్నారండి. మాకు ఏ పాకో పందిరే వేసుకుంటామండి. నిమ్మకాయల రాజా దగ్గర అందరి దగ్గరికి తిరిగామండి. మాకు స్థలాలు వచ్చి పెంచండి, సెంటున్నరే చాలండి, మళ్ళీ లేకపోతే సెంటున్నర తీసేసుకుని 3 సెంట్లు మీకు ఇస్తామని అంటున్నారు. మరి ఆ 3 సెంట్లు మాకు ఇస్తారో మాకు వద్దండి. ఆ సెంటున్నరలో మేము దీపం పెట్టుకుంటామండి. మాకు కట్టుకుంటే అవకాశం ఇవ్వండి. మీకు వాళ్ళ చుట్టూరు మేము తిరుగుతున్నామండి. ఏమి లేవని అన్ని పేటలు తీసి ఇక్కడ తీస్తారు. మీ స్థలం మీదే అండి, అది ఎవరికి పోదు, గవర్నమెంట్ ఇచ్చింది వెనక లాక్కోదు అంటున్నారండి. అందులోనే మేము కట్టుకుంటామండి. ఆ సెంటున్నర మాకు ఇవ్వండి. వరలక్ష్మణ్. నేను 20 సంవత్సరాల నుంచి ఉండూరులో ఉంటున్నానండి. ఈ ఊరు అమ్మాయినండి. 20 సంవత్సరాల నుంచి అద్దెకే ఉంటున్నామండి. ఇల్లు పట్టాల కోసం తిరిగామండి. చాలా చోట్ల తిరిగామండి. ఏదో ఇస్తామని చెప్పి ఈ పట్టాలన్నీ ఇచ్చారండి. ఈ పట్టాలు ఇచ్చారు. ఈ పట్టాలు పట్టుకొని మళ్ళీ 4 సంవత్సరాల నుంచి తిరుగుతున్నామండి. ఓ పాక అంటలేదు, ఓ పందిర అంటలేదు, ఏమంటలేదండి. పిల్లలు అనుకోలేదండి. ఇల్లు మూడు పిల్లలు అన్ని వదిలేసుకొని తిరుగుతున్నామండి. పని అనుకోవట్లేదండి. పని పాటు కూడా వదిలేసుకొని తిరుగుతున్నామండి. ఈ అద్దె కట్టుకోవాలా, మగోళ్ళనే చూసుకోవాలి, ఇంట్లో పిల్లలనే చదివించుకోవాలండి. డబ్బులు వేస్తానని పిల్లలకని చెప్పారండి. ఆ డబ్బులు లేవు. ఇల్లు కట్టుకోమని మాకు దారి తెన్ను చూపించలేదండి. మేము చాలా తిరుగుతున్నామండి. మాకు ఏదో దారి చూపిస్తామని ఇలా తిరుగుతున్నామండి. నాయకులందరి దగ్గరికి వెళ్ళామండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి, నిమ్మకాయల రాజప్ప గారి దగ్గరికి వెళ్ళామండి, ఊరు ప్రెసిడెంట్ల దగ్గరికి వెళ్ళామండి, ఊరు పెద్దలు అందరి దగ్గర తిరిగామండి. మా కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నాం కానీ ఎవరి వల్ల మాకు ఉపయోగం లేదండి. మీరేంటి పాక వేసుకోండి అని అంటున్నారు.
అధికారులు మీట్లాటలు తెలిసిన వాళ్ళు ఏమో ఇది కోర్టులో ఉందంటున్నారు, మమ్మల్ని ఏమో పాకేసుకోమని వాళ్ళు చెప్తున్నారండి. పాకేసుకోవాలా వేసుకోకూడదు కూడా తెలియట్లేదండి, మాకు వేసుకుందామని చూస్తున్నాం. న్యూ మైసూర్ బేకర్ని ఆరంభించిన ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి 13వ తారీఖు 9వ నెల 2025 శనివారం రోజున న్యూ మైసూర్ బేకరీని ఓల్డ్ బస్ డిపో గోకుల్ ప్లాజా రామ్నగర్ హన్మకొండలో ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డితో కలిసి మహమ్మద్ గణేష్, మహమ్మద్ శంషాద్, మహమ్మద్ నజీర్లతో కలిసి న్యూ మైసూర్ బేకరీని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే బేకరీలోని తిను పదార్థాలను తీసుకొని అందరికీ పంచిపెట్టారు. तुम्हें काउंटर पे काउची एक बिस्किट मौस में इसका टेस्ट ముందు रसिका मिलाओ जी मिलाओ. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహిస్తున్న ఆర్ఎఫ్సిఎల్ మరియు ఎన్టీపీసీ శ్రీ చైతన్య హైస్కూల్ యాజమాన్యం రెండో శనివారం సెలవు మాకు వర్తించదు అని చెబుతున్న యాజమాన్యం, పారిశ్రామిక ప్రాంతంలో అన్ని స్కూళ్లకు సెలవు ఉండగా చైతన్య స్కూల్ నిర్వహించడం యాజమాన్యం తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం. వివాదాలకు కేంద్రంగా మారిన ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్లోని శ్రీ చైతన్య హైస్కూల్ యాజమాన్యంపై ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు అధికారులు విచారణలు జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే యాజమాన్యం ఆడిందే ఆట పాడిందే పాట అనే విధంగా పారిశ్రామిక ప్రాంతంలో తయారైందని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా కార్యదర్శి కొంటూ సాగర్ ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఎటువంటి పాఠశాలలు నిర్వహించకూడదు. కానీ శ్రీ చైతన్య ఆర్ఎఫ్సిఎల్ టౌన్షిప్ అదేవిధంగా ఎన్టీపీసీ టౌన్షిప్లలోని ఈ రెండు బ్రాంచీలు కూడా స్కూలు నిర్వహించడం అనేది దేనికి సంకేతం అనేది ఈరోజు సంబంధిత అధికారులను సూటిగా యువజన సంఘంగా డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తూ ఉన్నాము. మీకు తెలుసు, గత కొద్ది రోజుల కిందనే ఇందులో అనుకోని సంఘటన జరగడము, దాని మీద ఎంఈఓ గారు కూడా సమగ్ర విచారణ జరిపి డిఈఓ గారికి పంపిస్తా నివేదికను, పైనుండి వచ్చిన ఆర్డర్ ప్రకారము మేము ఫాలో అవుతా అన్నాము అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు డిఈఓ గారు ఏమో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎంఈఓ గారు దాని ఆధారంగా ఈ యాజమాన్యంపై ఏం చర్యలు తీసుకున్నారనేది ఇప్పటి వరకు కూడా ఎవరికీ తెలియలేదు. ఇటువంటి వాటిని ఆసరాగా చేసుకునే ఈ యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ స్కూల్లో ఇన్ఛార్జీల మధ్య తలెత్తిన సమస్యలను దాన్ని ఆసరాగా చేసుకొని ఇక్కడ రాజకీయ వాతావరణం కూడా సృష్టిస్తూ ఉన్నారు. వాళ్లకు ఉన్న వ్యక్తిగత సమస్యలను పిల్లల మీద రుద్దడం, పిల్లల మధ్య తారతమ్యాలను తీసుకురావడం, సెక్షన్లుగా డివైడ్ చేయడం అనేది ఇక్కడ నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇన్ని సమస్యలు పునరావృతం అవుతున్నా కానీ సంబంధిత అధికారులు సంఘటన జరిగినప్పుడే మొక్కబోడిగా ఏదో రిపోర్ట్లు రాసుకొని ఎంక్వైరీ చేసుకొని పోతున్నారే తప్ప ఆ సమస్యల మీద కఠినంగా వ్యవహరించడం లేదు. అందువల్లనే ఇందులో సమస్యలు అవుతున్నాయి అనేది ఇక్కడ మేము చెప్పదలుచుకున్నాము. కాబట్టి వెంటనే ఇప్పటికైనా ఈ హాలిడేసులలో స్కూలు నిర్వహిస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యం పైన సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డివైఎఫ్ఐ యువజన సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం గుంజిలోవ గ్రామంలోని ప్రసిద్ధ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ నంబాల కుమార్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ విశేష పూజల్లో ఉదయం నుంచి స్వామివారికి అభిషేకాలు, అలంకారాలు, అర్చనలు ఘనంగా జరిగాయి. భక్తులు తమ కుటుంబ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేయించుకొని స్వామివారి ఆశీస్సులు పొందారు. Arnaldusam,
స్వర్ణదృశ్యం జ్ఞానస్నాదృశ్య కుటుంబానం శ్రీరామదృశ్యం చంద్రగోదృశ్యం వెంకటరామదృశ్యం శోభారామదృశ్యం సాయిబాబాదృశ్యం శ్రీమామదృశ్యం చంద్రగోదృశ్యం పూర్వాదృశ్యం అనశ్వరదృశ్యం హరిశ్వరదృశ్యం శ్రావణదృశ్యం వేదనాదృశ్యం శ్రీమామదృశ్యం ఆర్జవదృశ్యం ఉత్తరామదృశ్యం శివనాదృశ్యం నారాయణదృశ్యం ఉదయనాదృశ్యం అభిషేకదృశ్యం పూర్ణాదృశ్యం ఆర్జవదృశ్యం ఆయుర్వేదదృశ్యం ఉదయనాదృశ్యం ఆయుర్వేదదృశ్యం ఆయుర్వేదదృశ్యం రామానందృశ్యం మెదక్ శివంపేట మండలం శభాష్పల్లి గ్రామంలో అమానవీయ ఘటన. శివంపేట మండలం శభాష్పల్లి గ్రామంలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నదని 2 సంవత్సరాల చిన్నారిని హత్య చేసి పూడ్చిపెట్టిన చిన్నారి తల్లి ప్రియుడు. గ్రామానికి చెందిన ప్రియుడు ఫయాజ్తో కలిసి తల్లి మమత గ్రామ శివార్లో వాగు దగ్గర పూడ్చిపెట్టారు. పాపను హత్య చేసి పూడ్చిపెట్టినట్టు పోలీసుల విచారణలో అంగీకరించిన తల్లి మమత చిన్నారి డెడ్ బాడీ కోసం పూడ్చిన స్థలంలో తవ్వి వెలికి తీసిన పోలీసులు. శివంపేట మండలము శభాష్పల్లి గ్రామానికి చెందిన బంటు రాజు అని చెప్పేసి గత మే నెలలో కూతురు మమత, ఆమె కూతురు అంటే మనవరాలు ఇద్దరు కూడా తనుశ్రీ అని చెప్పేసి ఇద్దరు కూడా మిస్సింగ్ అయ్యారు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఏంటంటే మాకు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము లోతుగా విచారణ చేసినాం. అప్పటి నుంచి విచారణ చేస్తుంటే ఇదే గ్రామానికి శభాష్పల్లి గ్రామానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తితోటి ఈ అమ్మాయికి పెళ్లయింది. పెళ్లయి రాయపోలు గ్రామము సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని రాయపోలు గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం వల్ల అక్కడి నుంచి కూడా గత మార్చ్ నెలలో అక్కడి నుంచి కూడా ఈ ఫయాజ్ అని శభాష్పల్లి గ్రామానికి చెందిన ఈ వ్యక్తితోటి ఆమె ఎలోప్ అయింది. తర్వాత మళ్లీ ట్రేస్ చేసిన తర్వాత ఉన్నారు. తర్వాత మళ్లీ ఇక్కడ నుంచి మేలో ఎలోప్ అయినట్లు మాకు సమాచారం అందింది. వాళ్ళ కోసం మేము అంటే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాం. గత 3 నెలల నుంచి ఎస్ఐ శివంపేట అండ్ సిఐ తూప్రాను ఆధ్వర్యంలో టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. సో ఇందులో భాగంగా మాకేంటంటే గుంటూరు నర్సరావుపేట ఆ ఏరియాలో ఉన్నారని చెప్పేసి మాకు సాంకేతిక ఆధారాలతోటి మాకు తెలవడంతో మేము వాళ్ళను ట్రేస్ చేసి తీసుకొని వచ్చినాము. కానీ వాళ్ళు ఇద్దరు ఫయాజ్ తర్వాత ఎవరైతే మమత ఇద్దరు ఉన్నారో పాప లేదు. పాప ఎక్కడ పోయింది, తర్వాత తనుశ్రీ అమ్మాయి 2 సంవత్సరాల పాప ఎటు పోయిందంటే వాళ్ళు పొందలేని సమాధానం చెప్పడం జరిగింది. అనుమానంతో ఇవాళ మేము చాలా సుదీర్ఘంగా వాళ్ళను ఇంటరాగేట్ చేయడం జరిగింది, విచారించడం జరిగింది. ఆ విచారణలో భాగంగా ఇద్దరు కూడా ఏంటంటే అమ్మాయిని తమకు అడ్డు ఉందని చెప్పేసి, అమ్మాయి జ్వరంతో ఉండడంతో అడ్డు ఉందని చెప్పేసి గత జూన్ 7th నాడు 7వ తారీఖు నాడు ఇక్కడికి పాపతో పాటు వస్తూ ఆమెను హత్య చేసినారు. తర్వాత గొంతు నిలిమి హత్య చేసి ఇక్కడనే శభాష్పల్లి ఈ ఏదైతే పొలాల్లో ఈ వాడుక పక్కన ఒక గుంత తీసి దాంట్లో కూర్చడం జరిగిందని చెప్పడంతో ఇవాళ మేము మొత్తం పోలీస్ టీమ్స్, తర్వాత మెడికల్ ఎక్స్పర్ట్స్, డాక్టర్స్, తర్వాత తహసీల్దార్ గారు, శివంపేట తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో ఇవాళ దీన్ని శవాన్ని మేము వెలికి తీయడం జరిగింది. గత 3 నెలల నుంచి ఉండడం వల్ల, గత 2 నెలల నుంచి విపరీతంగా వర్షాలు పడడం వల్ల శవం పూర్తిగా కులిపోయిన పరిస్థితిలో ఉంది. ఇది కేవలం ఏంటంటే తమకు పాప అడ్డు వస్తుంది, తమ సంబంధానికి అడ్డు వస్తుంది, పాపను తొలగించుకుంటే తమ సంబంధము కొనసాగించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు హత్య చేసినట్లుంది. ఇంకా కూడా మేము దీంట్లో ఇంకా వీరికి ఇంకెవరైనా సహకారం చేసినారా, ఎటు పోయినారు, ఎక్కడ పోయినారు అని పూర్తి అంటే మేము దీంట్లో లోతైన విచారణ జరపడం జరుగుతుంది. సో ఈ కేసుని వెలికి తీయడంలో అంటే బాగా కృషి చేసిన శివంపేట ఎస్ఐ, తర్వాత తూప్రాన్ సిఐ గారు, వాళ్ళ టీంని కూడా మేము అభినందిస్తున్నాము. వీళ్ళను అంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని
కొత్తూరు మండల మహిళా సమైక్య ఏపీఎం ఏ లలితకుమారి అవినీతి దుర్వ్యవహారంపై మండల మరియు గ్రామ మహిళా సంఘాల అధ్యక్షులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు కొత్తూరు ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ డిఆర్డీఓ అధికారులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదులు పంపారు. మహిళా సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ ఏపీఎం తరచు విధులకు గైర్హాజరు అవుతున్నారు. మీటింగ్లలో మహిళా నాయకులను గౌరవించకుండా పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు. తీర్మానాలను పక్కన పెట్టి మినిట్స్ బుక్లో తన ఇష్టానుసారం నమోదు చేస్తున్నారు. ఉల్లాస్ నిధులు ఎంఎంఎస్ నిధుల వినియోగంలో అవినీతి చేస్తున్నారు. గ్రామస్థాయి వివోఏలపై ఒత్తిడి తెచ్చి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పైన ఉన్నారు అంటుంది, ఎవరున్నారు వాళ్ళు పెట్టారు, వాళ్ళు ఇచ్చిన కొద్ది తరగతి చేసి మాకు చెప్తుంది. అడిగామంటే మా గొప్ప కేజీ పిల్లలు పెట్టేస్తుంది. అదే అవినీతి అనుకుంటే మీరు చెప్తే ఒక్కడం లేదు. అది ఏంటంటే అది దానికోసం అనమాట. ఇక నాకు తొలించడం మంచిది. ఇందులో కుర్చీ ఖాళీ చేస్తాం అవసరం. నేను గత 2010లో 11 నా పేరు ఉమ్మ. 2010లో 11లో మేము అధ్యక్షులుగా కోశాధికారిగా చేసాము. అలాగే మాతోటి సర్టిఫికేట్ ఓపీకి అందరు కొన్నాం. టీఏటీఏలు ఇప్పించాము. అప్పుడు రికవరీలకు కూడా వెళ్ళాము. అప్పుడు ఎలాంటి వాటిని జరగలేదు, తప్పుడు విషయాలన్నీ జరగలేదు. మేము కూడా మండల సమాఖ్యలో ఓపీలము అధ్యక్షులమే ఎన్నుకుంటాము. ఇలాంటివి ఏంటి జరిగి కాదు. ఇప్పుడైతే మధ్య చాలా తప్పులు జరుగుతున్నాయి. సమానంగా సరి సమానంగా మీటింగ్లు కూడా అవ్వడం లేదు. మీటింగ్లు కూడా హాజరైనే సంతకాలు పెట్టడం వెళ్ళిపోవడం. కానీ ఎంఎంఎస్కి ఏం జరుగుతుందో ఏం జరగకుంటుందో అది కూడా ఇన్ఫర్మేషన్ తెలదు. ఏ బడ్జెట్ వస్తుందో మాకు తెలదు. చెప్పడాలు మట్టుకు జరగట్లేదు. బడ్జెట్లు వచ్చినవి ఎవరికి ఎంత ఇస్తున్నారు, ఎవరికి ఎంత ఇవ్వడం, ఎవరికి ఎంత రికవరీ అవుతుందో, ఎంత ఉందో గ్రామాలంట పంచాయతీలంట అది కూడా తెలియకంటుంది. మేము 2011లో 10లో మేము చేసేటప్పుడు ఏపీఎంలతో సైతము మేము రికవరీకి వెళ్ళాము. రికవరీ నుంచి లాభం తెచ్చాము. లాభం నుండి ఓపీలు టీఏటీఏలు మంచినీరు వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా అప్పుడు అలా జరిగింది. ఇప్పుడు ఇలాగా ఇవ్వకూడదు. ఇప్పుడు మంచినీరు కూడా అయితే ఏం జరిగిందో మాకు ఆఫీసర్ కూడా తెలియదు. ఏం జరిగిందో మోడల్ మాకు తెలియదు. సీఎం మీద అలాగే ఓపీలు తెలియకంటే ఈ కేసులు అనేది తప్పుడు విషయాలు అనేది అనవసరం. ఓపీలు ఎందుకున్నారు, ఏపీఎంలు ఎందుకు మాకు చెప్పే పని లేదా, అధ్యక్షులు చెప్పే పని లేదా ఉంటుంది. మా పరువు తీస్తారు. మేమందరం ఎందుకున్నామండి, గ్రామ సంఘం అధ్యక్షులు ఎందుకున్నాము, గ్రామ సంఘం అధ్యక్షులు ఎందుకున్నాము. గ్రామ సంఘం అధ్యక్షులతో మాట్లాడి నిర్ణయం అనేది ఒకటి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నీ నిర్ణయం నువ్వు పెట్టుకోవాలి. తప్పుడు కేసులు పెడతావో లేకపోతే ఎవరి మీద డబ్బు తీసేదని పెడతావో ఏది పెడతావో అది. వీళ్ళందరూ ఉన్నాం గ్రామ సంఘం అధ్యక్షులు 46 గ్రామ సంఘాలను పిలిపించి అమ్మ నాకు ఇలా జరిగింది, నాకు ఇలా జరిగింది, మీరు ఏం చెప్తారు అని ఒకటి అడగాలి. ఓటికి అడగాలి. అడిగిన తర్వాత మా మండలం పరువు అడగాలి. అడిగిన తర్వాత నీకు ఇష్టం వచ్చిన పనులు నువ్వు చేయాలి. దాని మీద తప్పుడు కేసులు జరగడం అనేది కరెక్ట్ కాదు. మా మండలం మీద తప్పుడు కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కొత్తూరు మండల అధ్యక్షురాలకి ఏపీఎం లలిత మేడం మీద చెప్తున్నాము. ఎందుకంటే మా మండలానికి వచ్చి సంవత్సరం అవుతుంది. మండలంలో ఈసీ మీటింగ్లో ఏం జరుగుతుంది ఏంటనేది మాకు తెలియట్లేదు. మీటింగ్కి పిలుస్తారు కానీ మ్యాటర్ అనేది చెప్పట్లేదు. తీర్మానం సంతకాలు అయితే పెట్టించుకుంటారు. ఫండ్స్ ఎంత వస్తుందో, ఎంఎంఎస్కి ఎంత ఫండ్స్ వస్తుందో, ఎవరికి ఇస్తున్నారో ఏది తెలియట్లేదు. ఏ ఓపీకి కూడా చెప్పట్లేదు.
కనీసం అకౌంటెంట్ వచ్చి ఓబీలతో మాట్లాడాలి. మండలంకి ఎంత వస్తుంది ఇన్కము, ఎంత ఎవరికి పంచాము, లావాదేవీలు ఏమి తెలియట్లేదు. అలాగే పనితీరు కూడా ఏమి బాగలేదు. ఎక్కడ మీటింగ్లు జరిగినా ఏమి మాకు చెప్పట్లేదు. రివ్యూ మీటింగ్లు అయినా ఏమి చెప్పట్లేదు. మా ఫుడ్ లేదు, వచ్చిన అధ్యక్షులకి మాత్రం ఫీలు లేవు, నీళ్ళు కూడా సౌకర్యంగా లేదు. మొన్న సీఎఫ్లు రివ్యూ అయినప్పుడు, సీఎఫ్ మీటింగ్ అయినప్పుడు సీఎఫ్లు ఉన్న ఏపీఎం మేడం గొడవలు అయితే సీఎఫ్ మీద ఏపీఎం మేడం అరిచారు. గట్టిగా గొడవలు పడితే సంగెం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు దామెరుపుల చంద్రమౌళి ఆధ్వర్యంలో జీఎస్టీని పేదలకు అందుబాటులోకి తీసుకురావడంపై కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు బుట్టి కుమారస్వామి, మండల ప్రధాన కార్యదర్శి పైన్ల శ్యాము, కార్యవర్గ సభ్యులు, మండల ఉపాధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదల అభ్యున్నతే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కేంద్రం తీసుకొస్తున్న సంస్కరణలు సామాన్యులకు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. జనతా పార్టీ సంగెం మండల పార్టీ ఆధ్వర్యంలో శ్రీ గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి భారత ప్రజలకు దీపావళి కానుకగా భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు జీఎస్టీని అన్ని రంగాలలో తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క దాంట్లో చాలా తక్కువ, ఒక్కొక్క మామూలుగా ఒక వెహికల్ మీద తీసుకుంటే ఒక్కొక్క వెహికల్ మీద 1 లక్ష రూపాయలు మినిమంగా తగ్గుతూ ఉంది. ప్రతి ఒక్క దాని మీద జీఎస్టీ 28% ఉంటే 18%కు, 12% నిత్యావసర సరుకుల మీద 5%కు, ప్రతి ఒక్క దాని మీద చాలా తగ్గించినందుకు భారతీయ జనతా పార్టీ సంగెం మండల శాఖ తరఫున భారత ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో యూరియా కోసం భారీగా రైతులు తరలివచ్చారు. సొసైటీ వద్ద పరిస్థితిని అదుపులోకి తేవడంతో సిబ్బంది విఫలమవడంతో చివరికి పోలీస్ స్టేషన్లోనే టోకెన్లు పంపిణీ చేయాల్సిన స్థితి ఏర్పడింది. ఉప్పాడలో సముద్రం మరోసారి తన ప్రళయ రూపం చూపించింది. సముద్ర అలలు ఒక్కసారిగా ఉప్పాడ సముద్ర తీర రహదారిపై ఎగబాకి రాక్షసి రూపంలో దూసుకొచ్చాయి. ఈ సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అక్కడ రోడ్డు పరిస్థితులను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా ఎగిసి పడుతుండడంతో ఆందోళన నెలకొంది. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సముద్రం నిరంతరం రోడ్డుపైకి దూసుకొస్తుండడంతో ఉప్పాడ రోడ్డుకు మళ్లీ ముప్పు పొంచి ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ షెర్రీగూడ పరిధిలోని హెచ్పిసిఎల్ బ్యాంకులో పెట్రోల్లో నీళ్లు కలిసిన ఘటన కలకలం రేపింది. మహేష్ అనే వ్యక్తి నిన్న రాత్రి తన బెజ్రా కారులో పెట్రోల్ నింపించుకున్నాడు. అయితే ఈరోజు ఆ కారు ఆగిపోవడంతో మెకానిక్ వద్దకు తీసుకెళ్లగా నీళ్లు కలిసిన పెట్రోల్ వల్లే సమస్య వచ్చిందని మెకానిక్ వెల్లడించాడు. దీంతో ఆగ్రహించిన మహేష్ బంకుకు చేరుకుని వాటర్ బాటిల్లో పెట్రోల్ నింపగా అందులోనూ నీళ్లు కలిసినట్లు బయటపడింది. దీంతో బంకు సిబ్బందితో ఘర్షణకు దిగాడు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారుల దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు. వాటర్ అయితే మనం ఇప్పుడు మొత్తం పెట్టిన చెయ్యి వాటర్ అయిందనుకో మన చెయ్యి ఆరదు. మేము కావాలంటే ఇప్పుడు ఏంది తీసుకొని సైడ్ పోయి మంట పెడతాం. ఎందుకు మండుతో చెప్తా. ఆల్రెడీ సగం పెట్రోల్ ఉంది, సగం వాటర్ ఉన్నాయి. పెట్రోల్ ఉన్న మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.